జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు దివ్యశ్రీ కిచెన్. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న మాట చెప్తాను. కనకదార చాలామంది చేస్తూ ఉంటారు కదా. కనకదార చేసినప్పుడు మనకి 8వ లైన్లో ఏముంటుందంటే దధ్యాదయానుపవనో ద్రవిణాంబుదారాం అస్మిన్న కించన విషంగ శిశౌ విషన్నే దుష్కర్మ గర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. ఇది చదివేటప్పుడు మనము 2 చేతులు ఇలా జోడించి అమ్మవారిని ప్రాధేయపడుతున్నట్టుగా చదవాలన్నమాట. దీనికి అర్థం ఏంటి అంటే, అమ్మ నేను ఇక్కడ అన్ని రకంగా ఆర్థికంగాను, మానసికంగా అన్ని రకంగా నేను చితికిపోయి ఉన్నా అమ్మ. నీ దయ కోసం నేను ఇక్కడ ఒక దిక్కుమాలిన పక్షి పిల్లలాగా నీకోసం ఏడుస్తున్నా అమ్మ. నన్ను ఆదుకోవడానికి నన్ను కరుణించమ్మా. నా వైపు ఒక చూపు చూడమ్మా. నేను చేసిన ఏమైనా దుష్కర్మలు గనక అడ్డొస్తూ ఉంటే, నువ్వు వరం ఇయ్యడానికి ఏమైనా అడ్డుగా ఉన్నట్లయితే వాటన్నిటిని దూరంగా తోసి పారేసి ఒక్కసారి నన్ను కరుణించమ్మా అనే అర్థం అనమాట. ఆదిశంకరాచార్యులు ఆ ముసలి బ్రాహ్మణి కోసం ఈ స్తోత్రం చేసినప్పుడు కూడా అమ్మవారు స్టార్టింగ్ అంటే మా స్తోత్రం స్టార్టింగ్లోనే అమ్మవారు దర్శనం ఇచ్చి ఆవిడ చేసిన పుణ్యాలు ఏమీ లేవు కాబట్టి నేనైతే వరాలు ఇవ్వడానికి ఆమె చేసిన ఏదైనా ఒక పుణ్యాన్ని అడ్డుపెట్టి ఇవ్వాలి కదా, అసలు ఏ పుణ్యము లేదు, నేను ఎలా ఇవ్వాలని చెప్పేసి అమ్మవారు వెళ్ళిపోతారనమాట. తర్వాత అమ్మవారిని స్తోత్రంలో ప్రార్థించి అమ్మవారి మనసు కరిగేలాగా కనకద చదివి మనందరికీ ఒక వరంలాగా ఇచ్చారనమాట. నిత్యం కనుక పారాయణ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ అలాగే కొన్ని విషయాలు అంటూ ఉంటారు కదా, ఏంటంటే యాదృచ్ఛికంగా జరిగింది అని అంటూ ఉంటారు కదా. నిజంగానే ఈరోజు మాత్రం నాకు నిజంగా యాదృచ్ఛికంగా ఒక విధంగా చెప్పాలంటే చాలా అదృష్టంగా అయితే ఫీల్ అయిననమాట. మామూలుగా గుడి దర్శనానికి వెళ్ళిన నేను అమ్మవారి దగ్గర నిజంగా అమ్మవారి సేవలో తరించిపోయానని చెప్పొచ్చు. అంటే ఈ యొక్క చిన్న ఒకరోజు చేసిన పనికే తరించిపోయావు అంటే ఆ అదృష్టం కూడా రావాలి కదా. నేనైతే అదే ఫీల్ అవుతుంటానన్నమాట. మనం గుళ్ళో ఎన్ని స్తోత్రాలు చదివి స్వామివారికి ఎంత భక్తిపూర్వకంగా నమస్కారాలు పెట్టుకున్నప్పటికీ కూడా గుడి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలని కొంచెం ఒళ్ళొంచి కష్టపడి నీట్గా పెట్టినామనుకోండి, మనకున్న కర్మలు తొందరగా కరిగిపోతాయంట. నేను చాగంటి గారి ప్రవచనాల్లో విన్నాను అనమాట. మీరు పూజలు పునస్కారాలు హోమాలు ఇవి చేసినప్పటికీ కూడా వాటితో పాటు కొంచెం ఒళ్ళొంచి అవతల వాడికి మేలు చేసే పనులు ఏవైనా చేస్తే మాత్రం మనకున్న కర్మలు తొందరగా తీరిపోతాయని విన్నానమాట. విన్నప్పటి నుంచి చాలాసార్లు నేను అట్లా ప్రయత్నం చేయడానికి చూశాను, కానీ నాకు అస్సలు పాసిబుల్ కాలే అనమాట. కుదరలేదు అసలు. అంటే స్వామివారి కరుణ ఉండాలి కదా ఏ దానికైనా. కానీ ఈరోజు మాత్రం నేను జస్ట్ అమ్మవారి దర్శనానికి వెళ్దామని వెళ్ళిన నేను అమ్మవారి అభిషేకం చూసుకునే భాగ్యం దక్కింది. అండ్ అలాగే అమ్మవారి అభిషేకానికి సరిపడా నీళ్లు తెచ్చే భాగ్యం, అమ్మవారి దగ్గర దాదాపుగా గర్భగుడిలో పనులు తప్పించి బయట పనులు దాదాపు అమ్మవారు నాకు ఇచ్చిన వరం అని చెప్పాలి. గుళ్ళో హోమం చేస్తారనమాట. ఆ హోమాని కాడ కొన్ని ప్రక్రియలు ఉంటాయి కదా, హోమం కాడ అంతా క్లీన్ చేసి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమతో అలంకరించి ఉంటాయి కదా. అంటే మనం కొన్ని హిందువులము ఎక్కువగా ఏం విశ్వసిస్తామంటే, ఒక నలుగురు ఉన్నప్పుడు నలుగురికి దక్కనిది ఏదైనా మనకు దక్కితే అది గొప్ప అనుకోండి. నన్ను చూసి వచ్చింది అనుకుంటాం. అట్లా కాకుండా నిజంగా అమ్మ దయ, ఇంతమంది ఉన్నా కూడా మననే ఎందుకు పిలిచారంటే అమ్మవారి దృష్టి నా పైన ఉంది అని ఒక చిన్న తృప్తితో జీవిస్తూ ఉంటాం అనమాట హిందువులను. నేను మాత్రం నిన్న నిజంగా అంతే తృప్తిగా ఫీల్ అయినా అసలు. అండ్ అలాగే యాక్చువల్గా నేను వీడియో తీయాలి అనుకోలేదు. అయ్యగారు మాకు చాలా రోజుల నుంచి పరిచయం. అండ్ అలాగే తనని అడిగాను అనమాట, ఇట్లా నేను వీడియో తీసుకోవచ్చు అంటేనే నేను ఇట్లా షూట్ చేసుకుంటాను, లేకపోతే ఏం చేయనండి అని చెప్పిన. శుభ్రంగా బ్రహ్మాండంగా తీసుకోండి, ఏం పర్వాలేదని చెప్పింది అనమాట. అండ్ అలాగే నేను ఏ గుళ్ళోనైనా స్వామివారి గర్భగుడిలో ఉన్న ఏ స్వామివారి మూర్తినైనా అమ్మవారి మూర్తినైనా వీడియో తీయాలి అంటే కంపల్సరిగా నేను పర్మిషన్ అడిగి వీడియో తీస్తాను. అదేదో నాకు ఛానల్ ఉంది కదా, నేను వీడియో తీసి లైక్ల కోసం అండ్ అలాగే సబ్స్క్రైబర్ల కోసం అయితే వీడియోస్ షూట్స్ చెయ్యను. కంపల్సరిగా వాళ్ళ పర్మిషన్ లేనిది నేను ఎక్కడ కూడా షూట్ చేయను అనమాట. ఈవెన్ నా ఛానల్లో కనిపించే వ్యక్తులను కూడా వాళ్ళని అడుగుతాను అనమాట, పలానా ప్లేస్లో మీరు ఇలా కనిపిస్తారు, ఉంచమంటారా తీయమంటారా, ఓకే ఉండనివ్వండి అనుకుంటేనేమో నేను పోస్ట్ చేశాను, లేదంటే అక్కడ వరకు ఆ బిట్ని కట్ చేసి నేను పోస్ట్ చేశాను అనమాట. ఇట్లా చేస్తాను. అట్లాంటిది అమ్మవారి విషయంలో నేను అలాంటి పొరపాట్లు చేయను. అమ్మవారైనా అయ్యవారైనా. అండ్ అలాగే స్వామివారు నన్ను ఇలాగ వీడియో షూట్ చేసుకోమన్నారు కాబట్టి
నిజంగా అసలు గుళ్ళో పూజారి పర్మిషన్ ఏమో గానీ, అమ్మవారి పర్మిషన్ లేకుండా నేను వీడియో తీయగలనంటారా? మీరిలా చూడగలరంటారా? అదొక్కటి విశ్వసిస్తే చాలనమాట. ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్పాలి అంటే ఈ గుళ్ళో మన జాతకం చూసి చెప్తారనమాట. అండ్ అలాగే ఏమన్నా హోమాలు గానివ్వండి, శాంతులు కానివ్వండి, గ్రహాల దోషాలు కానివ్వండి ఉంటే, గ్రహ దోషాలు ఉంటే ఎక్కువ శాతము జపాలు చేయిస్తారు గదా! ఇలాగా. మనము ఒక్కొక్క గ్రహం మన జాతకంలో ఉన్న దాన్ని బట్టి జపం చేయాలనమాట. ఇప్పుడు కుజగ్రహ దోషం ఉందనుకోండి, దానికి ఒక జపం చేయాలి. ఒక 4000 సార్లు, 10,000 సార్లు, 25,000 సార్లు జపం చేయాలని ఉంటుంది గదా! అట్లా ఇక్కడ ఈ గుళ్ళో అయ్యగార్లు జపం చేసి అది మనకు ధారపోస్తారనమాట. అట్లా మన జాతకంలో ఏమైనా ఉంటే క్లియర్ జేయడానికి జూస్తారు. ఒక్కొక్కసారి 20 మంది పురోహితులు గూడా వచ్చి ఇట్లా జపాలు జేస్తూ ఉంటారంట. ఇప్పుడు ప్రెజెంట్ నేనెళ్ళిన రోజైతే ఒక 8 మందయితే జపం జేస్తూ ఉన్నారు. అట్లా జపం మొత్తం జేసిన తర్వాత ఆ నీళ్ళని ఎవరికైతే జపం చెయ్యాలి, గ్రహ దోషం ఉందో అనుకుంటారో వాళ్ళని ఆ నీళ్ళు సంప్రోక్షణం జేసి జపాన్ని ధారబోస్తారంట. నేనైతే ఫస్ట్ టైమ్ చూసిన, విన్నాను కానీ చూడడం మాత్రం ఫస్ట్ టైమ్. అండ్ అలాగే అమ్మవారికి ఎదురుంగా ఇట్లా వాహనం ఉంటుంది గదా! దీన్ని ఏమంటారో నాకు తెలీదు గానివ్వండి. మన ఊర్లలో ఉంటాయి ఇట్లా అమ్మవారికి ఎదురుంగా బొడ్రాయి అంటాం గదా! అట్లా ఉంది. ఇక్కడ ఇది మొత్తం క్లీన్ చేసి పసుపు, గంధంతోటి అలంకరించేసి బొట్లు పెట్టమన్నారనమాట. మంచిగా పెట్టేసి అక్కడ చుట్టూ ఉన్న ఏరియాని నీట్‌గా నీళ్లు పోసి కడిగేసి అమ్మవారిని ధ్యానించుకుంటూ చేస్తే ఒక ఫలితం వస్తది. అలా గాకుండా పని చేస్తున్నట్టుగా చేస్తే ఇంట్లో అంట్లు తోమినట్టు, బట్టలు పిండినట్టే ఉంటది గానీ ఏం ఉండదు. కాబట్టి నేనైతే ఇట్లా నాకు చెప్పిన పని నేను చేసేసుకున్నా. ఒక మాట అంటారు గదా! మనకి దక్కాల్సింది ఏదైనా గూడా ఎంత మందిలో ఉన్నా గూడా మన అనుకున్న వస్తువు మన దగ్గరకొచ్చి తీరుతది. మనం చేయాల్సిన పని గూడా మన దగ్గరకొచ్చి ఆగుతదనమాట. అంటే మనమే చెయ్యక తప్పదు అనుకునేవి ఎక్కడెక్కడో తిరిగొచ్చినా గానీ ఆఖరికి మన దగ్గరికైతే వస్తదనమాట. అంటే నేను ఇక్కడ అమ్మవారి దగ్గర చేసిన పనిని ఉద్దేశించి అనట్లేను. ఏ విషయమైనా సరే మన తోటి జరగాల్సింది మన వల్ల అయ్యేదుంటే కంపల్సరీగా అటో ఇటో పోయి కాస్త లేట్ అయినా ఏదో సినిమాలో డైలాగ్ అన్నట్టుగా ఏది మనదని రాసుంటే కాస్త అరిగో తరిగో మన దగ్గరికే వస్తదన్నట్టు అట్లా అనమాట. అండ్ అలాగే అనుకోకుండా నేనైతే ఒక ప్లేస్‌కెళ్ళాననమాట. ఇది చిన్నప్పుడు మా పిల్లల స్కూల్ అనమాట ఇది. ఎంత పెద్ద స్కూల్ అంటే దాదాపు ఒక 10, 15 ఎకరాలలో ఉంటదనమాట ఈ స్కూలు. కాంపౌండ్ వాలే చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ ఇదొచ్చేసి 1984లో 1980లోనో కట్టిన గుడి అనమాట. చాలా పాత స్కూల్ అనమాట. అండ్ అలాగే ఇది క్రిస్టియన్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్న స్కూలు. ఒక ఫస్ట్ క్లాస్ వరకు మా దివ్య ఇందులోనే చదివిందనమాట. తర్వాత అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఇక్కడ మళ్ళీ అదే బ్రాంచ్‌కి సంబంధించిన స్కూల్‌లో చదువుతుందనమాట. చాలా అంటే చాలా పెద్దగా ఉంటది. లోపల మాత్రం చాలా విస్తీర్ణంలో ఉంటది. ప్రతి దానికి ఒక ప్లేసెస్ ఉంటాయనమాట. అంటే ఆడుకోవడానికి ఫుట్‌బాల్‌కి గానివ్వండి, వాలీబాల్‌కి కానివ్వండి, కబడ్డీ కోచ్ ఎలాంటి గేమ్స్ ఆడుకోవడానికైనా గానీ పెద్ద ప్లేసెస్ ఉంటాయనమాట. అండ్ అలాగే మేమున్న వీధులు, రోడ్లు అన్నీ చూసుకుంటూ పోయాము. కొంచెం ఒక స్వీట్ మెమోరీలాగా అనిపించింది. అంటే ఇదే ఏరియాలో ఎంతసేపు ఉన్నా మేము ఈ చుట్టుపక్కల ప్రాంతాలను తిరిగేవాళ్ళం అనమాట. ఒకసారిగా అసలు ఒక మంచి ఫీల్ అనిపించింది నాకైతే. అంటే షూట్ చెయ్యాలన్న ఉద్దేశంతోటి తీసిన వీడియో కాదు. కాబట్టి అందుకనే మీకు వీడియో ఇలాగ అడ్డంగా, నిలువుగా ఎలా పడితే అలా వచ్చింది. పర్టిక్యులర్‌గా షూట్ చేసి పోస్ట్ చేయాలి అనుకునే విధంగా ఉంటే మాత్రం నేను వేరేలాగా షూట్ చేసేదాన్ని. ఈ వీడియోని మా పిల్లలకు చూపిద్దాము అన్న ఉద్దేశంతోటి తీసిన వీడియో అనమాట. కానీ ఎందుకో నాకు పోస్ట్ చేయాలనిపించి చేసేస్తున్నా. ఇదొచ్చేసి అశోక గార్డెన్ అని పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ అన్నీ చేస్తూ ఉంటారనమాట. లెఫ్ట్ సైడ్‌లో ఉన్న షాప్‌లోనే అప్పుడు మేము స్టార్టింగ్‌లో కార్పెంటర్ వుడ్ వర్క్ పెట్టింది ఈ లాస్ట్ షాప్‌లోనే అనమాట. ఈ బైక్ మెకానిక్ షాప్‌లోనే. ఇట్లా అన్నీ చూసుకుంటూ ఇద్దరం మాట్లాడుకుంటూ వెళ్ళాం అనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.